హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం VBA మ్యాక్రోస్ యూజ్ చేసి ఎక్సెల్ వర్క్బుక్లో వర్క్షీట్స్ అనేవి ఎలా ఆటోమేటిక్గా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఎంటీ ఎక్సెల్ వర్క్బుక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనము మ్యాక్రో రాయడానికి VBA విండో అనేది ఓపెన్ చేయాలి. సో అది మనం ఓపెన్ చేయడానికి మన కీబోర్డ్లో Alt F11 అనేది ప్రెస్ చేసినా మనకు మ్యాక్రో విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే మన ఎక్సెల్ వర్క్బుక్లో డెవలపర్ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ విజువల్ బేసిక్ అనేది క్లిక్ చేసినా కూడా మనకి VBA విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో కొంతమంది ఎక్సెల్ వర్క్బుక్స్లో ఈ డెవలపర్ ట్యాబ్ అనేది ఉండదు. సో దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇక్కడున్న మెనూలోనే ఒక రైట్ క్లిక్ అనేది ఇవ్వండి. ఎంటీ ప్లేస్ చూసేసి అక్కడ మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చాక మీకు ఇక్కడ కస్టమైజ్ ది రిబ్బన్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఈ మెనూ ఆప్షన్స్లో డెవలపర్ అనేది ఉంటుంది. సో ఇది నేను చెక్ బాక్స్ నేను ఇక్కడ చెక్ చేసి ఉన్నాయి కాబట్టి నాకు డెవలపర్ అనేది అక్కడ చూపెడుతుంది. సో మీ దాంట్లో లేదు అనుకుంటే ఇక్కడ చెక్ చేసేసి ఓకే ప్రెస్ చేయండి. మీకు డెవలపర్ ట్యాబ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దాని తర్వాత విజువల్ బేసిక్ అనేది క్లిక్ చేస్తే మనకు సపరేట్గా VBA విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు VBA విండో అనేది సపరేట్గా ఓపెన్ అయింది. సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం యాక్చువల్గా చేయాల్సిన పని ఏంటంటే మాడ్యూల్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్సర్ట్ మాడ్యూల్ అని ఉంది కదా, ఆ మాడ్యూల్ అనేది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతనే మనం ఒక ప్రోగ్రామ్ రాయడం అనేది వీలవుతుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ మాడ్యూల్ ఇన్సర్ట్ చేసేసాను కాబట్టి ఇక్కడ నాకు ప్రోగ్రామ్ రాయడానికి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది. నాకు ఆప్షన్స్ అన్నీ ఇక్కడ చూపెడుతున్నాయి. మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాసేయచ్చు. అదే లేదు అనుకుంటే మనకి ఫస్ట్ మనం VBA విండో ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఎంటీగా ఇక్కడ మనం ఏం రాయడానికి వీలు లేకుండా ఉంటుంది. సో నేను మాడ్యూల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. సో ఫస్ట్ మనం VBAలో ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే SUB స్పేస్ మ్యాక్రో నేమ్. మన మ్యాక్రో నేమ్ వచ్చేసి నేను షీట్స్ యాడ్ అని ఇస్తున్నా. సో జస్ట్ మనం SUB స్పేస్ మ్యాక్రో నేమ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా చూసుకుంటే ఎండ్ సబ్ అనేది కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. SUB ఇది మ్యాక్రో నేమ్, దాని తర్వాత ఈ రెండు అదే ఆటోమేటిక్గా వచ్చేసి ఎండ్ సబ్ అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇది ఏంటంటే ఇది అనేది ఒక మ్యాక్రో. ఇక్కడ రాసిన లైన్స్ అన్నీ ఈ మ్యాక్రోలో రన్ అవుతాయి. మనకి వేరే ప్రోగ్రామ్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ మనం పర్ఫామ్ చేయాలనుకుంటే ఒకవేళ వేరే మ్యాక్రో రాస్తే అది వేరే మ్యాక్రో లాగా వర్క్ అవుతుంది. సో దానికి మళ్ళీ సబ్ అని కొత్త మ్యాక్రో నేమ్ పెట్టచ్చు. అలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ఫస్ట్ మ్యాక్రో వచ్చేసి నేను ఒక షీట్ యాడ్ చేయడానికి ఆటోమేటిక్గా ఎలా యాడ్ చేయాలో ఆ మ్యాక్రో రాద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో నేను ఫస్ట్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేయాలంటే DIM స్పేస్ వేరియబుల్ నేమ్ వచ్చేసి SH యాజ్ అని స్పేస్ ఇవ్వగానే మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది చూడండి. సో దాంట్లో నేను వర్క్షీట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి వర్క్షీట్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి. సో dim SH యాజ్ వర్క్షీట్ అంటే మనం VBAకి చెప్తున్నాం అనమాట. SH అనేది ఎక్కడున్నా అది వర్క్షీట్ లాగా నువ్వు అర్థం చేసుకో అని చెప్పి. సో ఈ వేరియబుల్ క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం లెంతీ ప్రోగ్రామ్స్ అంటే ఒక ఫార్ములా యూజ్ చేసి లేదు అనుకుంటే వేరే దగ్గర నుంచి ఒక వాల్యూ మనం తీసుకునేటప్పుడు ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూస్ అన్నిటినీ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వేరియబుల్లో. సో మనం డైరెక్ట్గా ఆ వాల్యూస్ అన్నిటినీ కాకుండా ఒక్క వేరియబుల్ని యూజ్ చేసామంటే మనకి కావాల్సిన విధంగా మన వర్క్ని ఈజీగా చేసుకోవచ్చు. సో వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి వాల్యూ అనేది ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా మనం దానికి చెప్పొచ్చు, నువ్వు ఇన్ని బైట్స్ వాడి మాత్రమే వాల్యూని స్టోర్ చేసుకో అని చెప్పేసి చెప్పొచ్చు. సో దానివల్ల మన ప్రోగ్రామ్ కూడా ఈజీగా రన్ అవుతుంది. సో ఇక్కడ మనం వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఇది మనం పక్కా ఈ సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ dim అని రాసి స్పేస్ ఈ SH అనేది వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు ఏ విధంగానైనా రాసుకోవచ్చు. యాజ్ అని స్పేస్ ఇచ్చేసే వెంటనే మనకి కావాల్సిన ఆప్షన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఈ మ్యాక్రోలో నేను వర్క్షీట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి వర్క్షీట్ అని రాసాను. దాని తర్వాత సెట్ SH
అంటే ఈ వేరియబుల్ ఏం పని చేయాలో దానికి చెప్తున్నా. సెట్ స్పేస్ ఎస్హెచ్ ఈక్వల్స్ టు దిస్ వర్క్ బుక్. సో దిస్ వర్క్ బుక్ అంటే ఓన్లీ ఈ వర్క్ బుక్లోనే డాట్ వర్క్ షీట్స్ డాట్ యాడ్. సో దిస్ వర్క్ బుక్ అంటే ఈ వర్క్ బుక్లో డాట్ వర్క్ షీట్స్లో నాకు యాడ్ అవ్వాలి, కొత్త వర్క్ షీట్స్ అనేవి యాడ్ అవ్వడం జరగాలి. సో ఇది ఒక మన చిన్న మ్యాక్రో రాసేసాం. సో ఇది ఆటోమేటిక్గా మనకి కావాల్సిన వర్క్ షీట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ మ్యాక్రోని ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. సో ఈ మ్యాక్రో రన్ చేయడానికి నేను ఏం చేశాను అంటే ఒక బటన్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ప్రతిసారి మనం VBA మ్యాక్రో విండో ఓపెన్ చేసి మనం దాంట్లో రన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక బటన్ క్రియేట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే మీకు ఇక్కడ అసైన్ మ్యాక్రో అనేది ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విండోలో మన వర్క్ బుక్లో ఉన్న మ్యాక్రోస్ అన్నీ చూపెట్టడం జరుగుతుంది. సో మన మ్యాక్రో నేమ్ వచ్చేసి షీట్ యాడ్. ఓకే ప్రెస్ చేసాం. సో ఇప్పుడు ఈ బటన్కి మన మ్యాక్రో అనేది ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది. దీన్ని మీరు చూడండి, ఇక్కడి దాకా రాగానే ఒక హ్యాండ్ షేప్ అనేది వస్తుంది. అంటే క్లిక్ చేయండి, దీనికి మ్యాక్రో అసైన్ అయి ఉంది అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది దీనికి అసైన్ అయి ఉంది అని. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి షీట్ 3 అని ఒకటి క్రియేట్ అయింది. మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ క్లిక్ చేస్తున్నా, మనకి షీట్ 4 అని క్రియేట్ అయింది. సో ఇలా మీరు న్యూ వర్క్ షీట్స్ని ఎన్ని కావాలంటే అన్ని న్యూ వర్క్ షీట్స్ని మీకు ఆటోమేటిక్గా యాడ్ చేసుకోవచ్చు మ్యాక్రోతో. అయితే మీకు ఇక్కడ షీట్ 1 అనేది ఇక్కడ ఉంది, వర్క్ షీట్స్ అనేవి అన్నీ మీకు లెఫ్ట్లో యాడ్ అవుతూ ఉన్నాయి. నాకు అలా కాదు, వర్క్ షీట్స్ అన్నీ షీట్ 1 తర్వాత యాడ్ అవ్వాలి అనుకోండి. సో మళ్ళీ మీరు మ్యాక్రో విండో అనేది ఓపెన్ చేయండి. సో దాంట్లో మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది. ఏంటంటే దాని మీద బ్రాకెట్ ఓపెన్ చేయగానే బిఫోర్ ఆఫ్టర్ కౌంట్ టైప్, ఇలా మీకు కావాల్సిన విధంగా మీరు వర్క్ షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ అంటే ప్రజెంట్ ఉన్న ఏదైనా ఒక వర్క్ షీట్కి బిఫోర్ యాడ్ చేయాలా, లేదు అనుకుంటే ఆఫ్టర్ యాడ్ చేయాలా అనేది మనం దానికి చెప్పొచ్చు మ్యాక్రోకి. సో దాని ప్రకారం అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది అనమాట వర్క్ బుక్స్ని. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆఫ్టర్ అంటే మన షీట్ 1 తర్వాత ఉన్న తర్వాత కావాల్సిన షీట్స్ అన్నీ అక్కడ యాడ్ చేయని చెప్తున్నా దీనికి. సో దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్ డాట్ కౌంట్. సో ఇక్కడ మనకి కొత్త సో ఇక్కడ మన వర్క్షీట్స్ అనేవి బ్యాక్లో యాడ్ అవుతూ వస్తున్నాయి. లేదు మనకి ఇంకా ఎక్స్ట్రా సెట్టింగ్స్ అనేది కావాలి, మనకి కావాల్సిన విధంగా వర్క్షీట్స్ అనేవి యాడ్ అవ్వకుంటూ వెళ్ళాలి అనుకుంటే జస్ట్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి చూపెడతాయి. బిఫోర్ ఆఫ్టర్ కౌంట్ టైప్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్తో మనం వర్క్షీట్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో బిఫోర్ ఏంటంటే మన వర్క్షీట్ ప్రజెంట్ ఉన్న వర్క్షీట్లో నుంచి బిఫోర్ యాడ్ అవుతుంది, ఆఫ్టర్ అంటే దాని తర్వాత యాడ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం వర్క్షీట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రజెంట్ మ్యాక్రోలో నేను ప్రజెంట్ ఉన్న షీట్ 1 తర్వాత యాడ్ అవ్వాలని చెప్పేసి రాస్తున్నా. సో దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్లో నాకు ప్రజెంట్ ఉన్న వర్క్ షీట్ తర్వాత యాడ్ అవ్వాలంటే ప్రజెంట్ ఉన్న కౌంట్ ఎంత, మనకి 3 వర్క్ షీట్స్ ఉన్నాయి. సో నేను ఆఫ్టర్ 3 వర్క్ షీట్స్ తర్వాత యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను డైరెక్ట్ 3 అని మెన్షన్ చేయొచ్చు. సో దానివల్ల అది ఏమవుతుందంటే మనకు అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లేదు నాకు డైనమిక్గా ఉండాలి, ఎప్పటికప్పుడు నాకు అది కొత్తగా చేంజ్ అవుతూ ఉండాలనుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్గా దిస్ వర్క్ బుక్ డాట్ వర్క్ షీట్స్ డాట్ కౌంట్. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ మనకి ఒక 3 వర్క్ షీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఒక కొత్త వర్క్ షీట్ యాడ్ చేసిన తర్వాత 4 అయిపోతాయి. సో దానివల్ల ఇది ఆటోమేటిక్గా దానికి అర్థమైపోతుంది అనమాట, ప్రజెంట్ ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయి అనేది కౌంట్ తీసేసుకుంటుంది. సో ఇక్కడ నేను దానికి ఏం చెప్పానంటే ఆఫ్టర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇలా మనం ఆఫ్టర్ అనేది మెన్షన్ చేసాం, ఇది ఒక మెథడ్ అనమాట. ఆఫ్టర్ అనేది మెన్షన్ చేసి ఈ
కొత్తగా యాడ్ అయ్యే వర్క్షీట్ నాకు ఆఫ్టర్ ప్రజెంట్ ఉన్న కౌంట్ తర్వాత యాడ్ అవ్వాలి. సో ఇక్కడ అది దానికోసం నేను దిస్ వర్క్బుక్ డాట్ వర్క్షీట్స్ డాట్ కౌంట్ అని యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆఫ్టర్ అని యూజ్ చేశాను. లేదు బిఫోర్ అని యూజ్ చేయొచ్చు కావాలనుకుంటే, లేదు ఆఫ్టర్ అని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టెస్టింగ్ చేద్దాం. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే షీట్ 1 తర్వాత యాడ్ అని చూడండి. ఇంతకుముందు మనకి బిఫోర్ యాడ్ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు మనం మ్యాక్రోలో దానికి మెన్షన్ చేశాం నాకు ఆఫ్టర్ తర్వాత యాడ్ అవ్వాలని. సో ఇప్పుడు ఇది 4 అయిపోయింది ఆటోమేటిక్గా. సో మ్యాక్రో అనేది మనకి ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది ప్రజెంట్ కౌంట్ ఎంత ఉంది. సో దాని తర్వాత నేను వర్క్షీట్ అనేది కొత్తగా యాడ్ చేయాలనేది మ్యాక్రోకి అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే షీట్ 5 తర్వాత యాడ్ అని చూడండి. ఓకే, మనకి ఆఫ్టర్ బిఫోర్ అనేది అర్థమైపోయింది. కానీ నాకు అది షీట్ అనేది యాడ్ అయ్యేటప్పుడు నాకు ఒక పర్టికులర్ నేమ్తో యాడ్ అవ్వాలి అనుకోండి. సో మనం మళ్ళీ మ్యాక్రో విండోలోకి వెళ్దాం. దాని తర్వాత నాకు ఇక్కడ ఎస్హెచ్ అనే దానికి వర్క్షీట్ అనేది ఆల్రెడీ వేరియబుల్ అసైన్ చేశాం కాబట్టి ఎస్హెచ్ డాట్ అనగానే మనకి కావాల్సిన మెథడ్స్ అంటే వర్క్షీట్కి రిలేటెడ్ ఉన్న మెథడ్స్ అన్ని మనకి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వేరియబుల్ క్రియేట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇది మనకి యూజ్. సో జస్ట్ మనం ఆ వేరియబుల్ని యూజ్ చేసి మనకి కావాల్సిన విధంగా మ్యాక్రోని మనం సెట్టింగ్స్లో కానీ చేంజెస్ కానీ చేయొచ్చు అనమాట. సో నాకు షీట్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ షీట్ అని నాకు కావాలి. యాడ్ అయిన ప్రతిసారి నాకు న్యూ షీట్ అని యాడ్ అవ్వాలి. సో ఒకసారి మళ్ళీ మ్యాక్రో టెస్టింగ్ అనేది చేద్దాం. న్యూ షీట్. సో మళ్ళీ ఒకసారి మ్యాక్రో క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే న్యూ షీట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, దట్ నేమ్ ఈజ్ ఆల్ అని చెప్పేసి ఎర్రర్ మనకి త్రో చేయడం జరుగుతుంది. సో మనకి కావాలి అనుకుంటే వేరే నేమ్స్ కూడా మనం ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చిన్న కోడ్ అనేది యూజ్ చేసి మ్యాక్రో కోడ్ అని యూజ్ చేసి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన వర్క్షీట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.